హాయ్ హలో ఫ్రెండ్స్, భక్షాలు ఎలా చేసుకోవాలంటే ముందుగా శనగపప్పు, అదే అండి శనగ బ్యాళ్ళు అంటారు, కొందరు శనగపప్పు అంటారు, పచ్చెనగపప్పు అంటారు. వాటిని మేము 1/2 కేజీ ఇట్లా ఉడకబెట్టుకున్నాము. బాగా ఉడికినాయా లేదా చూసుకుంటూ ఉండాలి మధ్యలో. ఇప్పుడైతే ఇంకా 70% ఉడికయింది. ఇంకా కొద్దిగా ఉడికితే బాగా ఉడికిపోతాయి. నిజం చెప్తున్నాను, భక్షాలైతే చాలామందికి చేసుకోవడం రాక బయట కొనుక్కుంటున్నాను. అందులో నేను కూడా ఉన్నానులేండి. సరిగ్గా రాదు నాకి. మా అక్క వచ్చింది కదా, అందుకనేసి చేసేసారు. బాగా ఉడుకుతున్నాయి కదా. ఆ ఉడికిపోయినటువంటి వాటర్ని అనేది చాలామంది పడేస్తూ ఉంటారు, కానీ అది పడేయకూడదండి. ఆ వాటర్ బాగా ఉడికినటువంటి ఆ శనగపప్పు వాటర్ అనేటివి మనము చారు చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదే బ్యాలల్లో మనం కొద్దిగా దానికి 1/2 కేజీ శనగపప్పు కదా, దానికి 1/2 కేజీ బెల్లం దంచేసేసారు. వేసి మంచిగా కలిగి పెట్టాలండి. ఇలా కలిగి పెట్టేసి మనం మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసినామంటే ఆ బెల్లము ఆ పప్పు అంతా బాగా ఉడికిపోయి మనకి ఒక 3-4 డేస్ అయినా భక్ష్యం అనేది చెడిపోకుండా స్మెల్ రాకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే గాన. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి రసం ఉంది కదా, అందులో చింతపండు వాటర్ కూడా ముందుగానే యాడ్ చేసేసుకుంటాము. ఇది చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా బాగా ఉడకనివ్వాలండి. ఉడుకుతూ ఉండగా మనం రసం అయితే ప్రిపేర్ చేసుకుందాం. అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చింతపండు రసము, మనం తీసినటువంటి బెల్లం రసం అన్నీ కలిపేసేసి ఉప్పు, కారం, తగినంత పసుపు వేసేసి ఎర్రగడ్డ, టమాటా కూడా వేసేసుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిగిపెట్టేసి గ్యాస్ పైన పెట్టేసుకోవడమే. అది బాగా కుక్ అవుతుండగా కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. మీకు వీలైతే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇది నాటు కొత్తిమీర అంటారు. చూడడానికి కూడా ఏదన్నా కర్రీస్లో కానీ వేస్తే కూడా ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ మంచిగా ఉంటుంది. అమ్మ వాళ్ళు ఊరి నుంచి తెచ్చారు. ఇంకా రసం వేసేసి రెడీ అయిపోయినట్టే. తాలింపు వేసేసుకుంటే రెడీ. నిజం చెప్తున్నాను, ఈ చారు ఒకసారి టేస్ట్ చూడండి, మళ్ళీ ఇంకోసారి తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇంకా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసాము పూర్ణం అయితే. మేమైతే మైదా అయితే వాడమండి భక్షాలకి. గోధుమ పిండి, పేనెవ రవ్వ అనేసి ఒక రవ్వ ఉంటుంది. ఆ రెండు కలిపేసి భక్షాల పిండికి ఇలా కలిపేసుకుంటాము. ఆయిల్ మంచిగా కలిపేస్తున్నారు. ఇంకా తీసుకొనేసి మనం ఒక ముద్దలాగా చేసుకొని అందులో స్టఫ్ చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పూర్ణాన్ని స్టఫ్ చేసుకొని భక్షాలలాగా ఒత్తుకోవడమే. నా వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా భక్షాలు చేసుకోండి. అందులో వచ్చే వాటర్ వేస్ట్ చేయకుండా చారు చేసుకొని తినండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని వంటలతో మీ ముందు ఉంటాను. నేను చేస్తాను. మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే వంట విధానం కూడా నేను చూపిస్తూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎల్లప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వంటలు చేయడానికి ట్రై చేస్తాను. లేదు నాకు రాకపోయినా ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీతో కానీ అక్క వాళ్ళతో కానీ చేస్తాను. ఇవన్నీ అచ్చం పల్లెటూరులో వంటలే అండి. నేను ఆల్రెడీ పల్లెటూరు అమ్మాయినే. ప్లీజ్ నా ఛానల్ ఫాలో అయ్యేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్ష్యం అయితే ఇట్లా మనం నెయ్యితో కాల్చుకుంటే ఇంకా బాగుంటాయి. కొంతమంది ఒక్క సైడే కాలుస్తారు. ఒక్క సైడ్ కాలిస్తే ఇంకో